థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయంలో కొంత మా కొరకు స్పేర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం సార్ వస్తారు ఫోటో దిగుతారు. చూడండి సార్. బిజీ షెడ్యూల్లో కూడా మరి మా కొరకు కొంత సమయం కేటాయించి మా మధ్యకి వచ్చి మరి రక్తదాతను ఉత్తేజ పరిచినందుకు కృతజ్ఞతలు సార్. ఒకవేళ అందరితో ఫోటోలు దిగడం కుదరకపోతే రక్తదాతలు ఎంపీలో ఒకటి, ఎందుకంటే మీరు చేస్తున్న దానం ఫోటోల కంటే గొప్పది. ఫోటోలది చేస్తున్నారు కనుక మరి ఈ సమయంలో మరి సురేష్ గారిని మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సురేష్ గారిని కొన్ని నిమిషాలు రక్తదాతలుగా ప్రాణాపాయ స్థితిలో అనేక మంది ఉన్న వారికి అందజేయడం జరుగుతుంది. ప్రాయంలో మరి రక్తదానం చేయడానికి ముందుకొచ్చాడు. ఆ కుమారుని ఆ పిల్లవాడిని మీరు అభినందించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జే వంశీ, ఆకాష్, హనుమంత్, గౌతమ్, నవీన్ కుమార్, నరేష్, బాలరాజు పక్కగా ఉంటాడు కానీ బ్లడ్ బాగానే ఉండొచ్చు, అందుకే మన మధ్యకి వచ్చేసాడు. దయచేసి వైద్యులు కొంచెం జాగ్రత్తగా మరి రక్తం తీసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి. మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీకు వెనతో పెట్టిన విద్య. రక్తదాతలు వచ్చి వారి రక్తాన్ని ఎక్కడో ప్రాణ పరిస్థితిలో ఉన్న వారికి ఒకరికి ఉపయోగించండి. నా రక్తాన్ని ఒక మంచి మనసు చాటు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ గ్రూప్ అయినా ఎనీ గ్రూప్ ఈజ్ యాక్సెప్టబుల్ హియర్. ఏ గ్రూప్ వారైనా ఇవ్వచ్చు. 60 సంవత్సరాల లోపు వయసు వారు ఎవరైనా సరే, ఏ గ్రూప్ వారైనా. మీటింగ్ మీరైతే చేయమని చెప్పేసి కండక్ట్ చేయమన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సురేష్ గారు మరి ఒకసారి సార్ సీట్ తీసుకొస్తే మీడియా పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నేను ఎవరిని పిలవలేదు, అయినా కానీ మీరు నా మీద ప్రేమతో వచ్చారు. మరి ట్రస్ట్ సభ్యులు మరి సురేష్ గారికి, గట్టినేని సురేష్ గారికి మరి మొమెంట్ అందజేస్తూ అభినందనలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఛార్జ్ గారు, డాక్టర్ గారు దయచేసి మీరు కూడా రండి. మరి డాక్టర్ గారికి షీల్డ్ మొమెంట్ అందజేస్తారు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన విశ్వ చారిటబుల్ ట్రస్ట్ శ్రీధర్ గారికి, అలాగే వారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు తోడ్పాటుగా అయినటువంటి వారి మిత్ర బృందానికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మన సమాజంలో చూస్తే ఎన్నెన్నో అపోహలు ఉంటాయి బ్లడ్ డొనేషన్ క్యాంపు వీటి గురించి. ఏంటి అంటే, నేను
రక్తం ఎందుకు దానం చేయాలి, చేస్తేనే అది వీక్ అయిపోతాను, నర్వస్గా కూడా ఫీల్ అవుతాను, ఇట్లాంటి ఎన్నెన్నో అపోహలు ఉంటాయి. కానీ చాలామందికి తెలియాల్సింది ఏంటంటే రక్తం డొనేషన్ అనేది చాలా మంచి ప్రక్రియ అండి. మనకు కూడా గుండె పరంగా కానీ లేకపోతే వేరే ఏమైనా చిన్న చిన్న వ్యాధుల నుంచి బయటపడడానికి కానీ ఇట్లా రక్తం డొనేట్ చేస్తేనే మనకి కొత్త రక్తం అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనం కూడా చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటాము. సో ముఖ్యంగా ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదండి. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఈ రక్తం డొనేషన్ వల్ల వేరే వ్యక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆపదల్లో ఉన్న వాళ్ళకి కానీ అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి మన చేసే రక్తం అనేది చాలా ఈ ఈ క్యాంప్స్ వల్ల కలెక్ట్ చేసే బ్లడ్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి, అంటే ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. అలాగే మనం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మనకి ఈ ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఈ సీజన్లో వచ్చేసి ఈ సీజనల్ డిసీజెస్ లైక్ డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలు చాలా కామన్ అండి. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల చాలామంది అన్కాన్షియస్ అయిపోవడం, డెంగ్యూ హెమరేజిక్ షాక్ సిండ్రోమ్స్లోకి వెళ్ళటం, ఈ ప్లేట్లెట్స్ లోపం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పేషెంట్లు చాలామందిని చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి క్యాంప్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి బ్లడ్ ప్రొక్యూర్మెంట్ అవడం వల్ల తర్వాత వీటిలో నుంచి ప్లేట్లెట్స్ తీయటం, తర్వాత అది వేరే ఎవరైతే పేషెంట్స్కి అవసరం అవుతుందో వాళ్ళకి ఎక్కించడం వల్ల ఎన్నో మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. సో నేను ఇట్లాంటి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలి అని చెప్పి శ్రీధర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారి యొక్క మిత్ర బృందాన్ని ఈ క్యాంప్కి సహకరించిన ప్రతి ఒక్కరిని, మీడియా వారిని కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరి సార్కున్న పనుల వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. ఏది ఏమైనా మంచి మనసుతో మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మంచి కార్యక్రమానికి మరి మరి ఒక మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకేస్తే సమాజం నుంచి కూడా సపోర్ట్. నా పేరు శ్రీధర్ అండి, పాపగండి శ్రీధర్ అండి. మాది గొల్లపూడి గ్రామం. మేము విశ్వ చారిటబుల్ ట్రస్ట్ ఒక 3 years నుంచి రన్ చేస్తున్నాను. యాక్చువల్గా మా బాబు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు. ఇదే రోజు మా బాబు జన్మించాడు. ఇదే 16వ తారీఖు, ఆగస్టు 16. మా బాబు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు. అప్పుడు చాలా బ్లడ్ అవసరం, నీడ్ ఉన్నది. ఉన్నప్పుడు మేము చాలామంది రక్తదాతలను నేను కన్సల్ట్ అయ్యాను. చాలా ఇబ్బంది పడ్డాను. రక్తం అందక చాలామంది చనిపోతున్నారని అప్పుడు నాకు అర్థమైంది. ఏదేమైనా నేను భవిష్యత్తులో ప్రజలకు నా వంతుగా నేను ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పేసి ఈ విశ్వ చారిటబుల్ ట్రస్ట్ని రన్ చేయడం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానికి నా మిత్రబృందం అంతా కూడా నాకు ఎప్పటి నుంచో చాలా సహాయం చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఈ రక్తదానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సీజనల్ వ్యాధుల వల్ల చాలామంది చనిపోతున్నారు, బ్లడ్ సకాలంలో అందక ప్లేట్లెట్స్ పడిపోయి అని చెప్పేసి మా ట్రస్ట్కి నేను కన్సల్ట్ కావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు. వెంబటే నేను స్పందించి నేను 16వ తారీఖు ఇట్లా బ్లడ్ డొనేట్ చేస్తాను బ్రదర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని చెప్పిన మాట ప్రకారం ఈరోజు 16వ తారీఖున మేము బ్లడ్ డొనేట్ కార్యక్రమం కండక్ట్ చేశాము. ముఖ్యంగా అడగగానే స్పందించి వచ్చిన దాతలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీడియా వారికి, అదేవిధంగా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను థ్యాంక్ యూ అండి.